మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే భూమికి దాదాపు 23 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ ఒంటరిగా ప్రయాణిస్తుంది. దాని చుట్టూ టెంపరేచర్ -270 డిగ్రీల సెల్సియస్. అంటే యూనివర్స్ లో ఊహించలేనంత చలి. అక్కడ గాలి లేదు, శబ్దం లేదు, వెలుగు కూడా చాలా తక్కువ. అయినా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1977లో ప్రయోగించిన ఆ మిషన్ ఇప్పటికీ పనిచేస్తుంది. ఇప్పటికీ భూమికి సిగ్నల్స్ పంపుతుంది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? దాదాపు 50 సంవత్సరాలుగా యూనివర్స్ లోని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఒక మిషన్ ఎలా బతికింది? అది ఎందుకు గడ్డకట్టిపోలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు మనం స్పేస్ లో చలి అంటే నిజంగా ఏమిటో అర్థం చేసుకోవాలి. మనకు చలి అనిపించినప్పుడు బయట గాలి మన శరీరంలోని వేడిని తీసుకుపోతుంది. ఉదయం చలిలో బయటికి వెళ్తే ముఖం పైన చల్లని గాలి తగులుతుంది. ఆ గాలిలో ఉన్న కోట్లాది యాటమ్స్ మన చర్మాన్ని తాకుతూ శరీరంలోని వేడిని నెమ్మదిగా బయటకు తీసుకెళ్తాయి. అందుకే మనకు చలి అనిపిస్తుంది. కానీ స్పేస్ లో పరిస్థితి పూర్తిగా డిఫరెంట్. అక్కడ దాదాపు గాలి ఉండదు. వోయేజర్ 1 ఇప్పుడు ప్రయాణిస్తున్న ప్రాంతంలో 1 క్యూబిక్ సెంటీమీటర్లో కేవలం కొన్ని ఆటమ్స్ మాత్రమే ఉంటాయి. మనం ఇప్పుడు ఉన్న గదిలో అదే స్థలంలో లక్షల కోట్ల ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ తేడా ఎంత పెద్దదో ఊహించండి. అక్కడ మీ వేడిని తీసుకెళ్లే గాలి లేదు. అంటే స్పేస్ లో చలి మన పైన దాడి చేయదు. అది కేవలం మనలోని వేడి నెమ్మదిగా బయటకు వెళ్లే వరకు ఎదురు చూస్తుంది. అయితే వేడి బయటకు ఎలా వెళ్తుంది? దానికి సమాధానం రేడియేషన్. టెంపరేచర్ ఉన్న ప్రతి వస్తువు ఇన్ఫ్రారెడ్ రూపంలో వేడిని బయటకు పంపుతుంది. మన కంటికి కనిపించని ఈ శక్తి ఎన్నో డైరెక్షన్స్ లో ప్రయాణిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వేడి కాఫీ కప్పును గదిలో ఉంచితే అది త్వరగా చల్లబడుతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న గాలి దాని వేడిని తీసుకుపోతుంది. అదే కప్పును పూర్తిగా గాలి లేని వాక్యూమ్ లో ఉంచితే అది చాలా నెమ్మదిగా మాత్రమే చల్లబడుతుంది. ఎందుకంటే అక్కడ వేడిని తీసుకెళ్లడానికి గాలి లేదు. వోయేజర్ 1 కూడా అలాంటి ఒక కాఫీ కప్పు లాంటిదే. యూనివర్స్ లోని అతిపెద్ద వాక్యూమ్ లో తేలుతూ ఉంది. అంటే అసలు రహస్యం చలి కాదు, వేడిని ప్రొడ్యూస్ చేయగలగడం. ఇక్కడే నాసా ఇంజనీర్ల అద్భుతమైన ఆలోచన కనిపిస్తుంది. చాలా మంది అనుకునేలా వోయేజర్ పైన సోలార్ ప్యానెల్స్ లేవు. ఎందుకంటే నాసాకు ముందే తెలుసు ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమికి, సూర్యుడికి చాలా దూరం వెళ్తుంది అని. జూపిటర్ దగ్గరకు వెళ్లేసరికి సన్లైట్ భూమితో పోలిస్తే దాదాపు 25 రెట్లు బలహీనంగా ఉంటుంది. సాటర్న్ గ్రహం దగ్గరకు వెళ్లిన తర్వాత ఇంకా తగ్గిపోతుంది. ఇక సోలార్ సిస్టమ్ దాటి వెళ్ళాక సోలార్ ప్యానెల్స్ పూర్తిగా పనికిరావు. అందుకే వాళ్ళు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అది ప్లూటోనియం 238. వోయేజర్ 1లో 3 రేడియో ఐసోటోప్ థర్మల్ ఎలక్ట్రిక్ జనరేటర్స్ అంటే ఆర్టీజీస్ ఇన్స్టాల్ చేశారు. పేరు పెద్దగా అనిపించినా పని చాలా సింపుల్. ప్లూటోనియం 238 సహజంగానే క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో కంటిన్యూస్ గా వేడి విడుదలవుతుంది. దానికి పెట్రోల్ అవసరం లేదు, ఆక్సిజన్ అవసరం లేదు, సూర్యకాంతి అవసరం లేదు. ఆ వేడిని ప్రత్యేకమైన థర్మో ఎలక్ట్రిక్ పదార్థాల ద్వారా ఎలక్ట్రిసిటీగా మార్చేస్తారు. అయితే ఇందులో తిరిగే మోటార్స్ లేవు, గేర్లు లేవు, సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. 1977లో వోయేజర్ ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఈ సిస్టము దాదాపు 470 వోల్ట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేసింది. అది పెద్ద శక్తి కాదు, కానీ కొన్ని బల్బులు వెలిగించేంత మాత్రమే. కానీ వోయేజర్ కు అంతే చాలింది. అయితే ఈ ఆర్టీజీఎస్ ఎలక్ట్రిసిటీ మాత్రమే కాదు, వేడిని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ వేడి స్పేస్ క్రాఫ్ట్ లోని కంప్యూటర్స్, వైర్స్, సైంటిఫిక్ డివైజెస్ అన్నిటినీ పనిచేసే టెంపరేచర్ లో ఉంచుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే కంప్యూటర్ పనిచేసేటప్పుడు కూడా కొంత వేడి ప్రొడ్యూస్ అవుతుంది. ప్రతి లెక్క, ప్రతి సిగ్నల్, ప్రతి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కొద్దిగా వేడిని విడుదల చేస్తుంది. అంటే వోయేజర్ తన కోసం తానే ఒక చిన్న హీట్ సిస్టమ్ గా మారిపోయింది. కానీ వేడి ప్రొడ్యూస్ చేయడం ఒక్కటే సరిపోదు, దాన్ని బయటకు పోకుండా కూడా కాపాడాలి. దానికి నాసా మరో అద్భుతమైన పరిష్కారం కనిపెట్టింది. మనం చలికాలంలో దుప్పటి కప్పుకుంటాం కదా, వోయేజర్ కూడా ఒక ప్రత్యేకమైన దుప్పటి కప్పుకుంది. దాన్ని మల్టీ లేయర్ ఇన్సులేషన్ అంటారు. ఇది మైలర్, క్యాప్టన్ అనే అత్యంత పలుచని మెటీరియల్స్ తో తయారు చేసిన అనేక లేయర్స్ షీటు. ప్రతి లేయరు వేడిని తిరిగి లోపలికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రతి లేయర్ మధ్య దాదాపు వాక్యూమ్ ఉంటుంది. అందువల్ల వేడి చాలా నెమ్మదిగా మాత్రమే బయటకు వెళ్తుంది. ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ ను యూనివర్స్ నుంచి కాపాడే కవచంలా ఇది పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. చాలా మంది అనుకునేది దూరంలో చలిని తట్టుకోవడమే కష్టమని.
కానీ నిజానికి నాసా ఇంజనీర్స్ మరో సమస్యను కూడా పరిష్కరించాల్సి వచ్చింది. వోయేజర్ మొదట జూపిటర్, సాటర్న్ గ్రహాల దగ్గరకు వెళ్ళినప్పుడు అది ఇంకా సూర్యుడికి దగ్గరగానే ఉంది. అంటే ఆర్టీజీఎస్ పూర్తి శక్తితో పనిచేస్తున్నాయి. సన్లైట్ కూడా కొంతవరకు ఉంది. అప్పుడు స్పేస్ క్రాఫ్ట్ ఎక్కువ వేడెక్కకపోవచ్చు. అందుకే వాళ్ళు ప్రత్యేకమైన థర్మల్ లూవర్స్, రేడియేటర్స్, ఇన్సులేషన్ సిస్టమ్స్ డిజైన్ చేశారు. అవసరమైనప్పుడు ఎక్స్ట్రా వేడిని బయటకు పంపేలా, ఇంకా అవసరమైనప్పుడు లోపలే ఉంచేలా డిజైన్ చేశారు. ఈ బ్యాలెన్సే వోయేజర్ విజయానికి మెయిన్ కారణం. 2012 ఆగస్టులో మరో హిస్టారికల్ ఇన్సిడెంట్ జరిగింది. వోయేజర్ 1 హీలియోపాస్ అనే బోర్డర్ను దాటింది. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. మన సూర్యుడు కంటిన్యూస్ గా ఛార్జ్ అయిన పార్టికల్స్ ను అన్ని డైరెక్షన్స్ లో పంపిస్తూ ఉంటాడు. వాటి ఎఫెక్ట్ విస్తరించి ఉండే ప్రాంతాన్ని హీలియోస్పియర్ అంటారు. ఆ ప్రాంతం ముగిసే అంచునే హీలియోపాస్. దాన్ని దాటిన మొదటి హ్యూమన్ మేడ్ వస్తువు వోయేజర్ 1. ఇక్కడ నుంచి అది నిజమైన నక్షత్రాల మధ్య ఖాళీ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారిపోయింది. రేడియేషన్ వాతావరణం కూడా పూర్తిగా డిఫరెంట్ గా మారింది. కానీ వోయేజర్ మాత్రం తన పని ఆపలేదు. ఆర్టీజీఎస్ వేడిని ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాయి. ఇన్సులేషన్ ఆ వేడిని కాపాడుతూనే ఉంది. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంది. దాదాపు 50 సంవత్సరాల క్రితం కాలిఫోర్నియాలో తయారైన ఒక చిన్న మిషన్ ఇప్పటికీ తన పని చేస్తూనే ఉంది. కానీ ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. ప్లూటోనియం 238 కూడా శాశ్వతం కాదు. దాని హాఫ్ లైఫ్ దాదాపు 88 సంవత్సరాలు. అంటే ప్రతి 88 సంవత్సరాలకు మిగిలిన ప్లూటోనియంలో సగం క్షీణిస్తుంది. దాంతో ప్రొడ్యూస్ అయ్యే వేడి కూడా తగ్గిపోతుంది. 1977లో 400 వోల్ట్స్ ఇచ్చిన ఆర్టీజీఎస్ ఇప్పుడు కేవలం 250 నుంచి 260 వోల్ట్స్ మధ్య మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 4 వోల్ట్ల శక్తి తగ్గిపోతుంది. ఈ తగ్గుదలను నాసా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఏ డివైస్ అత్యంత అవసరమో దాన్ని మాత్రమే కంటిన్యూ చేస్తుంది. కెమెరాస్ ను చాలా ఏళ్ల క్రితమే ఆఫ్ చేశారు. కొన్ని సైంటిఫిక్ డివైసెస్ ను కూడా స్టాప్ చేశారు. అవసరం లేని భాగాల హీటర్స్ ను ఆఫ్ చేసి కొన్ని భాగాలు చల్లబడిపోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఒక విధంగా చూస్తే ఇది నెమ్మదిగా జరిగే వీడ్కోలు. ప్రస్తుతం అంచనాల ప్రకారం 2026 నుంచి 2030 మధ్య వోయేజర్ చివరి సైంటిఫిక్ డివైసెస్ కూడా సైలెంట్ గా మారే అవకాశం ఉంది. మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి వాటిలో కొన్ని ఇప్పటికే పని చేయకుండా ఉండొచ్చు. ఆ తర్వాత ట్రాన్స్మిటర్ ఆగిపోతుంది. చివరి సిగ్నల్ భూమి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. అది మన దగ్గరకు చేరుకోవడానికి 21 గంటలకు పైగా పడుతుంది. ఆ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇంకేమీ ఉండదు. పూర్తిగా నిశ్శబ్దం. కానీ కథ అక్కడతో అయిపోదు. ఎందుకంటే స్పేస్ లో గాలి లేదు, రాపిడి లేదు. న్యూటన్ ఫస్ట్ లా ప్రకారం ఒక వస్తువు కదులుతూ ఉంటే దానిని ఆపే శక్తి లేకపోతే అది అలాగే కదులుతూనే ఉంటుంది. వోయేజర్ 1 ప్రస్తుతం సెకన్కు దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 61,000 కిలోమీటర్లకు పైగా. అది పూర్తిగా చనిపోయినా గడ్డకట్టుకుపోయినా అదే వేగంతో ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు 40,000 సంవత్సరాల తర్వాత అది గ్లీస్ 445 అనే చిన్న ఎర్ర నక్షత్రానికి దగ్గరగా వెళ్తుంది. అది ఢీకొట్టదు. కేవలం దాని పక్క నుంచి సైలెంట్ గా దాటిపోతుంది. ఆ సమయంలో దాన్ని చూసే మనుషులు ఉండరు. దాని నుంచి సిగ్నల్ రాదు. దాన్ని రిజిస్టర్ చేసే డివైస్ కూడా ఉండదు. కానీ దాని లోపల ఒక గోల్డెన్ రికార్డ్ మాత్రం ఉంటుంది. భూమి మీద ఉన్న మ్యూజిక్, మనుషుల శబ్దాలు, మన నాగరికతకు సంబంధించిన ఇమేజెస్, ఒక చిన్న గ్రహం పైన జీవించిన తెలివైన జాతి గుర్తుగా అది యూనివర్స్ లో కోట్లాది సంవత్సరాలు ప్రయాణిస్తూనే ఉండొచ్చు. ఈ కథ మనకు ఒక గొప్ప విజయాన్ని గుర్తు చేస్తుంది. వోయేజర్ ను ఇంతకాలం బతకాలని ఎవరూ డిజైన్ చేయలేదు. దాని లక్ష్యం కేవలం జూపిటర్, సాటర్న్ గ్రహాలను చేరుకొని సోలార్ సిస్టమ్ అంచు వరకు వెళ్లడం మాత్రమే. కానీ అద్భుతమైన ఇంజనీరింగ్, సరైన సైంటిఫిక్ అవగాహన మరియు మనిషి క్యూరియాసిటీ కలిసి దాన్ని దాదాపు అర్ధ శతాబ్దం పాటు సజీవంగా ఉంచాయి. ఒక స్కూల్ బస్సు కంటే చిన్నదైన మిషను ఒక బల్బు కంటే తక్కువ శక్తితో యూనివర్స్ లోని అత్యంత కఠినమైన ప్రాంతాల్లో ఇప్పటికీ మనతో మాట్లాడుతుంది. అది చలిని జయించలేదు, చలిని అర్థం చేసుకుంది. అదే దాన్ని బతికించింది. ఇంకొన్ని సంవత్సరాల్లో వోయేజర్ చివరి సిగ్నల్ కూడా శాశ్వతంగా ఆగిపోవచ్చు. అప్పుడు మనం కోల్పోయేది కేవలం ఒక స్పేస్ క్రాఫ్టా, లేక యూనివర్స్ ని తెలుసుకోవాలనే మనిషి క్యూరియాసిటీ ప్రతీకగా నిలిచిన ఒక అమూల్యమైన చరిత్రన? బహుశా రెండూ కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. వోయేజర్ 1 నిశ్శబ్దంగా మారిపోయినా
అది మొదలుపెట్టిన ప్రయాణం మాత్రం ఎప్పటికీ ఆగదు. యూనివర్స్‌లో ఎక్కడో ఒక చోట మనిషి కలలను తనతో తీసుకొని అది ఎప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది.